అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏమనగా, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. మీరు ఏ విషయం చేత బాధింపబడుతున్నారో, ఏ విషయం చేత భయపడుతున్నారో అదే మరలా మీ జీవితంలోకి వస్తుందంటే అర్థం ఏమనగా, మీరు భక్తిని కోల్పోతున్నారని అర్థం. దేవుని నుంచి దూరం అవుతున్నారని అర్థం. అపవాది శక్తులు, దురాత్మ క్రియలు మీ మీద పని చేయడం మొదలు పెడుతుందని అర్థం. ఏనాడైతే మీరు మీ భక్తిని మరలా పొందుకొని నీతిమంతులుగా మారుతారో ఆ రోజు మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఈ సమస్యల చేత బాధింపబడుతున్నారంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీ నీతిని, మీ నిజాయితీని, మీ భక్తిని మరలా మీరు పొందుకోండి. దేవుడు మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయమని పదే పదే ప్రేరేపిస్తున్నాడు.